RTI Live News. Ask for right. తెలంగాణ రాష్ట్రంలో రజక కులస్తుల జనాభా బీసీలో 4వ స్థానంలో ఉన్నట్లు గతంలో చూపించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో జనాభాను మరియు ఓటర్లను సగానికి కుదించడంలో ఆంతర్యం ఏమిటి ప్రభుత్వం తెలపాలని గోపి రజక అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు మచ్చెల శ్రీకాంత్ అధ్యక్షతన ఫిబ్రవరి 21 శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మచ్చెల శ్రీకాంత్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో 4 నియోజకవర్గాల్లో దాదాపుగా 50,000 ఓటర్లు గతంలో ఉంటే ఈ ప్రభుత్వం చేపట్టిన కులగణనలను సగం చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. మళ్లీ రీసర్వే చేస్తున్నప్పుడైనా సరైన లెక్కలతో మాకు న్యాయం చేయాలని, అదేవిధంగా మా స్థానం ఏంటో చెప్పాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ సరైన లెక్కలు చూపించి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం తమకు సీట్లు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పోలి శ్రీనివాస్, రాచమల్లు రాజశేఖర్, జిల్లా సీనియర్ నాయకులు కోటెని నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక అనే మేము హాజరు కావడం జరిగింది. మరి ఈ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు జువ్వాడి శ్రీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు మరి రాజశేఖర్ గారు, అదేవిధంగా మరి నరసింహ గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కులగణన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందో హర్షించదగినటువంటి విషయం. ఇంతవరకు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కులగణన చేయనటువంటి విషయాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఇంటి విషయాన్ని చొరవ తీసుకొని ఆనాడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో హామీ నెరవేర్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కానీ మరి ఆనాడు మే 1964లో 3వ స్థానం ఉన్నటువంటి బీసీలో రజకుల స్థానం 3వ స్థానం ఉన్నటువంటి బీసీలము, మరి బీసీలో రజకుల స్థానం 3వ స్థానం ఉన్నటువంటి మేము ఈరోజు ఏ స్థానం ఉన్నామో మరి చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఈరోజు 28 లక్షల జనాభా ఉన్నటువంటి రజక జనాభాని తక్కువ చేసి చూపించడం, ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 11 నుంచి 15,000 ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మమ్మల్ని మరి సగానికి సగం చూపించడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మళ్ళీ రీసర్వే ఏదైతే చేస్తుందో మరి ఆ రీసర్వేలోనైనా సరైనటువంటి కులగణన చేసి మా జనాభాని పెంచే ప్రయత్నం, అంటే పెరుగుతుందే కానీ తగ్గదు కదా, కాబట్టి మరి మా నిజమైన జనాభా ఎంతగైందో, ఓటర్ జనాభా ఎంతగైందో, దాంట్లో ఎంప్లాయీస్ ఎంతమందో, మరి వృత్తిదారులు ఎంతమందో, ఈ విధంగా సమగ్రమైనటువంటి సర్వే చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి పిలుపునిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఇట్టి విషయాన్ని తప్పకుండా ఈ 30 తారీఖు తర్వాత 20 తారీఖు తర్వాత తప్పకుండా మాకు సరైన సర్వే చేసి ఇస్తుందని చెప్పి ఈ ప్రభుత్వం పైన మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తాం. మరి రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికి మరొకసారి మేము హర్షాన్ని వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో మాకు రాజకీయ బాట, మా జనాభా ఎంతో మా బాట కూడా అంతే. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి తప్పకుండా మా జనాభా దామాషం ప్రకారం మా స్థానిక సంస్థల్లో కూడా మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈరోజు బీసీ 42% పెంచమని చెప్పి అనేక సందర్భాల్లో బీసీ కుల సంఘాలు అన్నీ మరి ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రభుత్వం దీన్ని కూడా చొరవేసుకొని 42% పెంచి మరి బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో పెట్టారో దాన్ని నెరవేర్చే ప్రయత్నంగా మరి బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయించాలి, 42% స్థానాలు కేటాయించాలి రాష్ట్రంలో చెప్పి సందర్భంగా చేసుకుంటూ తప్పకుండా రజకుల యొక్క జనాభాని సరైన రీతిలో చూపెడతారని చెప్పి ఆశాభావంతో మరి ఈరోజు కామారెడ్డిలో ప్రత్యేకంగా దీనికోసమే మేము సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిని అనుమతి తీసుకొని మరి వారికి చర్చించి ఈరోజు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి జరిగింది కాబట్టి ఇక్కడనే మనవి డిక్లరేషన్, జనాభా డిక్లరేషన్ కూడా ఇక్కడ ఇద్దామని చెప్పి కామారెడ్డిలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మరి ప్రగాఢ విశ్వాసం ఉంది, తప్పకుండా మాకు సరైనటువంటి జనాభా చూపెడుతుందని చెప్పి ఆశాభావంతో మరి మీ గోపి రజక, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి. ఒక్కడే ఫోటో